విజయవాడ భవానీపురంలో జోజీనగర్లో తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని 42 ప్లాట్ల యజమానులు కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధి గడప తొక్కుతున్నారు. దొంగలు మాత్రం ఇదే అదునుగా చూసి నేలమట్టమైన ఇళ్ల నుంచి కూడా దోచేసుకుంటున్నారు. రాత్రులు ఆటోలు, ట్రాక్టర్లు వేసుకుని వచ్చి మరీ నేలమట్టమైన స్థలంలో ఉన్న ఐరన్ పైపులు దొంగలిస్తున్నారు. ఇంటి సామాగ్రితో పాటు కనిపించిన ప్రతి దాన్ని కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు. తమ ఇళ్లను కాపాడుకునే పనిలో తాము తిరుగుతూ ఉంటే దొంగల బెడత ఎక్కువైపోతుందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేశారని బాధితులంతా కనిపించిన ప్రజాప్రతినిధి ప్రతి ఇంటి తలుపు తడుతుంది. దొంగలు మాత్రం కూల్చేసిన ఇళ్ల తలుపులు మాత్రం తడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు 42 భవానీపురం జోజీనగర్లోని 42 ఫ్లాట్లకు సంబంధించి కూడా మొత్తం కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఐరన్తో పాటు లోపల ఉన్న సామాన్లు మొత్తం వస్తువులన్నీ కూడా దోచుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రులు పదుల సంఖ్యలో వచ్చి ఇక్కడంతా ఐరన్తో పాటు స్క్రాప్ మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నారు. వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారిగా పరుగులెత్తడంతో కూడా వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఉదయం నుంచి రాత్రి పోయేంత వరకు కూడా మొత్తం ప్రజాప్రతినిధులు కనిపించిన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. తమకి సేవ్ చేయాలి, తమకు అండగా నిలబడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ దొంగలు మాత్రం వీళ్ళ ఉన్నటువంటి ఇక్కడ ఐరన్ స్క్రాప్ మొత్తం కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. ప్రస్తుతం అమ్మ లోపల ఏమేమి సామాన్లు ఉన్నాయి మొత్తం మీరు ఆల్రెడీ వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు, ఏం చెప్తారు? మేము తెల్లారి పొద్దున్న 5ంటికి మా అబ్బాయి పాల ప్యాకెట్కి వెళ్తే కొక్కిలేర్లు ఉన్నాయమ్మా అని చెప్పాడు ఇంటికి వచ్చి. అప్పుడు భయపడిపోయి వేరే ఆటో పిలిపించుకొని గబగబా కొంచెం కొంచెం వేసుకున్నాం. ఇది కొంచెం కొంచెం వేసుకునేటోడికి వెనకాల వైపు నుంచి వచ్చి కొట్టేశారు. వెనకాల వెళ్ళి చెప్పొచ్చాను కొంచెం సామాన్ అన్న వేసుకొని ఇవ్వండి అయ్యా అని. సర్లే అన్నారు. మళ్ళీ వచ్చి మేము కొద్దిగా సామాన్ మా అబ్బాయి పైన ఉన్నాడు నేను అందిస్తున్నా, మళ్ళీ కొంచెం వేసేటప్పుడు మళ్ళీ కొట్టేశారు వెనకాల. మేము కొంచెం వేసుకున్నాము, కొద్దిగా వేసుకున్నాము, ఇంకా కొంచెం కొంచెం లోపలే ఉన్నాయండి, కొట్టేశారు. ఇక మేము భయపడిపోయి ఆ ఆటో అబ్బాయి కూడా స్తంభం పడిపోద్దామని నేను ఆయనగా వెళ్ళిపోయాడు. ఇల్లు వెనక వైపు నుంచి కొట్టుకుంటా వచ్చారు. ఆపమన్నా ఆపలేదండి. మీకు అది అక్కడి నుంచి చూడండి సామాన్ కూడా చెట్టుకి వైపు నుంచి కనపడతానే ఉంటుంది. అసలు ఎంత భయంకరంగా వచ్చారంటే అసలు మనం చెప్పలేని అంత భయంకరంగా వచ్చారు. అసలు మాకు టైం కూడా ఇవ్వాలా, మాకు చెప్పలేదు ఇట్లా చేస్తున్నామని కూడా చెప్పాలి. మాకు స్టే ఉంది, ఆ రోజు స్టే వచ్చింది, మాకు స్టే ఉంది. ఈ లోపే గబా కానీయాలని ఏదో ఆయన పేరు ఏదో గిరి అంట అలా ఐరన్. అయితే ఇప్పుడు ఉన్న ఐరన్ కూడా లోపల దొంగలు వస్తున్నారండి. ఐరన్ కూడా మేము వచ్చిన తర్వాత కూడా దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాయి. వెనక వైపు అన్నీ పీక్కొని వెళ్ళిపోయారు. చిన్న చెన్నై అన్నారు. మా ఏం చెన్నై కాదండి, రేకులే. కానీ మేము అది చూడండి మేము గట్టిగా కట్టుకున్నామని ఇంకొక టైంలో ఫ్లాప్ వేసుకోవచ్చులని రెండు ఇల్లు అండి, 2 పిల్లలు, 2 ఇల్లు, అది ఒక కొడుకుది ఇది ఒక కొడుకుది. నేను ఎక్కడ ఉంటాను. 2 ఇల్లులు కూల్చేశారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు పాలయ్యారు. మరి నేను ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. మరి ఆ చంద్రబాబు నాయుడు మాకు ఏదన్నా న్యాయం చేస్తాడని ఎదురు చూస్తున్నాం. మరి అంతే దొంగలు మామూలుగా ఐరన్ కట్ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ పరికరం కావాలి. అయితే అవి కూడా తీసుకొస్తున్నారని సార్ నేను చూశాను. ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారంటే మన రిక్షా బళ్ళు, ట్రక్ ఆటోలు వేసుకొని చేతిలో మలాట్లు, పెద్ద మలాట్లు ఉంటాయి కదా, మలాట్లు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నేను చూసి అరిస్తే మాది ఇక్కడ బోరు ఉంటుంది కదా, బోరులో మోటార్ ఉంటుంది, ఆ పైకి లాగుతా ఉన్నాడు. చాలా వరకు పైకి లాగేసాడు. నేను గట్ట చూసి అరిస్తే నన్ను చూసి పరిగెత్తారు. ఇందాక అలా కొత్త చెప్పడం ఏంటంటే అన్న పొద్దున కూడా ఒక ఆటో సామాను వేసుకెళ్ళిపోయారన్న, ఐరన్ సామాను అని నాకు చెప్పుకొచ్చారు. రాత్రి 4 గంటల ప్రాంతంలో కూడా తెల్లవారుజామున వచ్చేవారు చాలా మంది వచ్చారు, పట్టుకునే ప్రయత్నం కూడా చేశాను సార్. చేసి ఎక్కడ వాళ్ళు ఏమన్నా మామూలుగా ఉన్నారా? వాళ్ళు ఆటోల్లో వాళ్ళతో వస్తే మనమేమో చేతులు ఏమో వెహికల్స్ ఏం లేవు, చూసామో ఆరిచేమో మళ్ళీ వెంబడించాము. మేము ఇక్కడ లేం కదా సార్, ఇప్పుడు మాకు ఇక్కడ ఇల్లు లేవు కదా. చెప్పండి. ఏ చెట్ల కింద పుట్ల కింద ఉంటున్నాము. మరి పొద్దుగూకులు ఇక్కడే అంటే దోమల్లో ఇదిగా మేము చూసినప్పుడు వాళ్ళని అరుస్తున్నాము, వెళ్తున్నారు. అసలు అయితే ఇప్పుడు మేము వచ్చింది అనబడిన తర్వాత ఇప్పుడు కూడా వచ్చి లాగేసుకొని వెళ్తున్నారు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు సార్ ఇన్నిసార్లు నుంచి మేము 4 రోజుల నుంచి గోడు పెట్టుకుంటున్నాం కదా, మరి ఆయన ఎక్కడున్నాడు? మా గోడు ఎందుకు వినిపించుకోవట్లేదు? ఇప్పుడు ఎక్కడెక్కడో ఏంటంటే జరుగుతుంటాయి, చిన్న వెళ్ళి విచారిస్తున్నారు కదా, మరి మా కాడికి ఆయన ఎందుకు రావట్లేదు? లోకేష్ బాబు గారు ఎందుకు రావట్లేదు? మరి పవన్ కళ్యాణ్ గారు అయినా వాళ్ళైనా మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి కదా, మరి వాళ్ళు అందరూ ఎందుకు రావట్లేదు? మేము దాంట్లో తిరిగి చేసి అన్నీ చేసినందుకు మాకు ఇది బహుమానమా? మాకు ఇది జరగాల్సిందేనా? ఇంతవరకు రాలేదు కదా, రావాలి కదా వాళ్ళు. మరి ఈ రకంగా చూడండి ఒకసారి లోపల మీకు చెట్టు అడ్డం ఉంది, ఎంత సామాన్ ఉందో లోపల చూడండి. మేము తీసేసామని వాళ్ళు చెప్తున్నారు కదా, లేదండి కొంచెం సామాన్ అయితే వేసుకున్నాము, అసలు ఆగలేదు. ఎదర వేసుకుంటుంటే వెనక నుంచి కొట్టేస్తున్నారు.
2 ఇల్లులు అండి మాకు అసలు నిలవలు నీళ్ళు లేదు ఇప్పుడు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే 42 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఐరన్ మొత్తం పైపులు లోపల సామాన్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే దొంగలు అర్ధరాత్రుల్లో చూడబడి దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఉన్నదంతా కూడా దోచుకుపోతున్నారు. ఇల్లు మొత్తం నేలమట్టమే అయిపోయినటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు. కానీ వాళ్ళు కలిసే ప్రయత్నంలో ఇక్కడ ఎవరు లేని సమయంలో ఒక్కసారిగా రావడం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా దోచుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. దొంగలు బీభత్సం సృష్టిస్తున్న సమయంలో కూడా ఇక్కడ కొంతమంది ఫ్లాట్ల వల్లే కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంటుందని చెప్పొచ్చు. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.